జ్వాల ఇకనైనా మేలుకోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి అరమాల రగిలే జ్వాల ఇకనైనా మేలుకోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి నితర మత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా నీ బాని సత్వ సంఖ్యలను తెంచుకు కదలాలిరా బాబా సాహెబ్ త్యాగముతో బతుకు మార్చుకున్నారు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు మాల రగిలే జ్వాల ఇకనైనా మేలుకోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి భూమిలో ఖర్చించిన కోరేగావు మనది యుద్ధ భూమిలోన ప్రభవించిన ధీర ఘనత మనది ఆ పేష్వాల మదమనిచిన మహరు వీర యోధులం 500 సైన్యమే భయమెరుగని శౌర్యులం 28,000 పేష్వాలను తగనరికి బహుజనుల విముక్తికై పోరు బాటలే మాల రగిలే జ్వాల ఇకనైనా మేలుకోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి తన యొక్క మాలల కోసం ఇన్ని రోజులు పోట్లాడలేదు, ఎప్పుడు కూడా మాలల కోసం మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆ శివం బయటికి వచ్చింది మాలల కోసం. కాబట్టి ఇప్పుడు వారిని ఒక మంచి యువకులను ఉద్దేశించి మాల జాతిని ఉద్దేశించి మన మాల బిడ్డల కోసం ఒక పాట పాడవలసిందే కోరుతున్నాం. జై భీమ్, జై మాలా. మిత్రులారా, సోదరులారా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప గడప నాట్ ఓన్లీ తెలంగాణ, సారీ క్షమించాలి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన నా మాల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. వివేక్ సార్ గారు కానీ, మన నాగరాజ్ సార్ గారు కానీ, మరి మన సర్వే సార్ కావచ్చు, స్టేజ్ మీద ఉన్నటువంటి మాల ప్రతినిధులు అందరూ కూడా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భయపడకుండా నిర్భయంగా ఈ గ్రౌండ్ లోకి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెవరో చెప్తా ఉన్నారు మాలలు కేవలం పిడికడే ఉన్నారని. కేవలం ఒక 15 రోజులు పోరాడితేనే ఇంతమంది జనాలు వచ్చిండ్రు. మీలాగా 30 సంవత్సరాలు పోరాడితే ఈ భారతదేశంలో ఉన్న మాలలందరినీ కదిలించే శక్తి మాకుంది. ఇక ఈ 30 సంవత్సరాల అబద్ధాలకి గోరి కట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేము ముందున్నాం. ఖబర్దార్, మనువాదుల బూట్లు లాగే కుక్కల్లారాని సవాల్ చేస్తా ఉన్నా. ఎవరం మనము? రెడీయా? ఓకే, ఈ మైక్ వేరు, ఆ మైక్ వేరు. సరే పర్లేదు, మైక్ పంపిస్తా. మరి కోరస్ ఏం కాదు, వినపడుతుందా? రిధంకు రాదు, నేను వింటాగా. రిధంకు రాదు, నేను వింటాగా. బాబు రెడీ? తారే రే 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 రా రే 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 రా. జనాలందరూ చాలా మంది బయట ఉన్నారు. దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి. గేట్లు బంద్ చేసినంట, చాలా మంది బయట ఉన్నారు. దయచేసి ప్లీజ్ అన్న, ఇంకా చాలా మంది వస్తున్నారు. వివేక్ అన్న వేలాది మందిగా వస్తూ ఉన్నారు. దయచేసి పోలీసు సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా, నా పోలీసు బాంధవులను రిక్వెస్ట్ చేస్తున్నా, గేట్లు ఓపెన్ చేయండి, మాలల్ని లోనికి రానియండి ప్లీజ్. దయచేసి అక్కడ ఉన్నటువంటి మన మాల సోదరులందరూ కూడా పోలీస్ అధికారులకు కోఆపరేట్ చేయండి. మనం డిసిప్లిన్ కు మారు పేరు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి. పోలీసు బాంధవులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి సహకరించండి. ధన్యవాదాలు. రాజేష్ కానివ్వండి. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ తొందరగా తీసుకోండి. దయచేసి గేట్లు ఓపెన్ చేయండి, వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఆ మైక్ లో పడతాం.
అన్న రెండు పెట్టుకో మైకులు. మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం. ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం. ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం. ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం. సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం. మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. అరే మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మేము నడవని అడవి లేదు ఎత్తని బంధుకు లేదు. చెయ్యని త్యాగాలు లేవు చెమటగార్చని నేల లేదు. చెయ్యని త్యాగాలు లేవు చెమట రాచని నేల లేదు. అర మేము నడవని అడవి లేదు ఎత్తని బంధుకు లేదు. మేము నడవని బాట లేదు ఎత్తని బంధుకు లేదు. చెయ్యని త్యాగాలు లేవు చెమటగార్చని నేల లేదు. చెయ్యని త్యాగాలు లేవు చెమట రాచని నేల లేదు. అంటరాని గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని. అంతరాని గుడిసెలల్లో పొద్దుపడుతును చూడాలని. పోరుబాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం. మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. అరే మాలలం మే మాలలం మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. అప్పండి దయచేసి నా మాల సహోదరులారా, ఈ వర్షానికి భయపడే మట్టివా మనం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం. మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే మాలలు తిక్కల పడితే వర్షానికి కాదు కదా. ఇంకా ఎవరికి కూడా భయపడాలనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడి నుంచి పోవాలని తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు ఉండే వాళ్ళు చేయలేపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగరాజ్ సార్ నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. మనం నిప్పు రవ్వలం బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులం అని చెప్పి ఈ సమాజానికి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సందేశం. మాలలో చైర్లు పైన పెట్టుకొని అట్లనే నిలబడి మన ప్రతిఘటనలు చాటుదాం. 30 సంవత్సరాల అబద్ధానికి సమాధి కడదాం. మన మాలను దోచుకొని తింటున్న వాళ్ళకి సమాధానం చెప్తాం. కుర్చీలు లేని వాళ్ళు పోతే పోవచ్చు, కానీ కుర్చీలు ఉన్న వాళ్ళు మాత్రం నిలబడి మాలల సత్తా ఏందో చూడబోదాం. మాలలు వినేసి మాలలు దొబ్బేసి దయచేసి వర్షాన్ని ఆపగలిగే శక్తితో మీరందరూ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎవరం పోవద్దు. అవతలి వాడికి మనం అంటే ఏందో తెలవాలి. మనం దోచుకొని తినలేదని తెలవాలి. ఇప్పుడు వివేకన్న నాగరాజ్ సార్ మన వాళ్ళు ఎంత వర్షం పడ్డా పక్కకు పోయే వాళ్ళు కాదు. ఎటు పోరు. కుర్చీలు వర్షం పడితే మళ్ళా ఇక్కడ ఆగిపోదాం. రాజేష్ నాగరాజ పోడు, నాగరాజ్ సార్ వాడు వివేకన్న వాడు మనం ఆడుకోతామని చెప్తున్నాడు. మంచి వాళ్ళకు ఎప్పుడు ప్రకృతి తోడుగా ఉంటుందని నిరూపించింది. రాజ్యాంగం వైపు మనం నిలబడ్డాం, మనువాదం వైపు వాళ్ళు నిలబడ్డారు. మనవాదులుగా తొత్తులుగా బ్రతుకుతుంది ఎవరో, మనవాదులకు అండగా నిలబడ్డది ఎవరో ఆ ప్రకృతి కూడా అర్థం చేసుకుంది. అందరం కలిసి పాడుకుందామా? నడవరమాల నడుం కట్టరమాల, నడవరమాల నడుం కట్టరమాల. వివేకన్నకు చాలా ఇష్టం, ఎందుకంటే మీరు కూడా వాడాలని. అందుకే ప్రతి స్టేజ్ మీద నేను పోయి పాడిపిస్తా. నడవరమాల నడుం కట్టరమాల,
అరే నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దుర లేపరమాల అరే పద 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 అడుగులేస్తున్నాడు నడు నడు హురకలేస్తూ ఇప్పుడు ఆ పాట రాసిన అద్భుతమైన రచయిత గోరేటి రమేష్ గారి పాటని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. రమేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. రమేష్ భాయ్ తొందరగా. హలో సరే ఓకే హలో 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 ఓకే ప్లీజ్. నడవరమాల నడుము గట్టరమాల నడవరమాల నడుము గట్టరమాల లేవరమాల నిత్తుర లేపరమాల లేవరమాల నిత్తుర లేపరమాల పద 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 అడుగులేస్తూ थोड़ा उसको साउंड उठाओ. బుర్రకలేస్తూ పద 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 అడుగులేస్తూ నడు 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 హురకలేస్తూ పద 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 అడుగులేస్తూ నడు 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 బుర్రకలేస్తూ పద 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 అడుగులేస్తూ నడు 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 హురకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పోరుకును సిద్ధమవ్వగా నడవరమాల నడు కట్టరమాల లేవరమాల నిద్దుర లేపరమాల నడవరం నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దుర లేపరమాల నడవరమాల నడుం కట్టరమాల సరే నడవరమాల నిద్దుర లేపరమాల తోటి యుద్ధమని గర్జించిన గద్దరన్న దొరయేందని ప్రతించిన కూడా అంజన్న పాట గర్జించిన కూడా అంజన్న పాట ఏందని గర్జించిన కూడా అంజన్న పాట సైరన్ ఓదినట్టి జయరాజన్న పాట పల్లె కన్నీరు తెలిపే గోరటి వెంకన్న పాట పల్లె కన్నీరు తెలిపే గోరటి వెంకన్న పాట పల్లె కన్నీరు తెలిపే గోరటి వెంకన్న పాట సాధించిన తెలంగాణ సాయి చందన్న 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 పాట తరాల త్యాగాల చరితను నువ్వు నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్ర లేపరమాల నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్ర లేపరమాల మాలలంట మనువాదులు అంటూ నిందలేస్తుంటే రమేష్ మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే మాలలంట మనువాదులు అంటూ నిందలేస్తుంటే ఏళ్ళకేళ్ళు మా సొమ్మును తొప్పి తిన్నారంటుంటే ఏళ్ళకేళ్ళు మా సొమ్మును తప్పి తిన్నారంటుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా పట్టాల సమాధిపై చదన్నంత పాత రేసి నిన్ను దోచిగా నిలబెడితే నిజాన్నంత పాత రేసి నిరుదోషిగా నిలబెడితే పాత రేసి నిరుదోషిగా నిలబెడితే కుదరం లేదా నీకు ఇంత వండుకుంటవేరా సిగ్గుశరం లేక నువ్వు ఇంట్లో వండుకుంటావేరా మాట్లాడగా నిప్పు రవ్వలైన నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దురదే పరమాల నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దురదే పరమాల హోలాన్ 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 సాధుల సంఖ్యనెక్కి తీర్పు కొరకు కాళ్ళు మొక్కి అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేస్తుంటే మన అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేస్తుంటే అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేస్తుంటే రాజ్యాంగపు ఫలాలన్నీ అందిన కాడికి మెక్కి రాజ్యాంగపు ఫలాలన్నీ తిన్నింటి వాసాలను లెక్కలు పెడుతుంటే తిన్నింటి వాసాలను లెక్కలు పెడుతుంటే వాళ్ళు తిన్నింటి వాసాలను లెక్కలు పెడుతుంటే చూస్తూ ఊరుకుందా తిరగబడి లే. చూస్తూ ఊరుకుందామా తిరగబడి లేద్దామా ఊరుకుందామా తిరగబడి. చెప్పలే చూస్తూ ఊరుకుందామా తిరగబడి లేద్దామా అదిగల్ల మనువాదుల సంగతేందో పరమాల నడు కట్టరమాల దేవరమాల నిద్రలే పరమాల నడవరమాల నడుం కట్టరమాల దేవరమాల నిద్రలే పరమాల జై మాలా రేపు బతుకు లేదు కదరా కన్ను మూసుకుంటే నువ్వు కనుమరుగైతవురా కళ్ళు మూసుకుంటే నువ్వు కనుమరుగైతవురా కన్ను మూసుకుంటే నువ్వు కనుమరుగైతవురా జాతి కొరకు నిలిచిపోరు దారిలోన నడువు ఉప్పెనలా ఉరుకుతూ నువ్వు ఉత్తేజం నింపు ఉప్పెనలా ఉరుకుతూ నువ్వు ఉత్తేజం నింపు ఉప్పెనలా ఉరుకుతూ నువ్వు ఉత్తేజం నింపు అన్యాయం ఎక్కడున్నా ఆయుధమై కదులు అన్యాయం ఎక్కడున్న ఆయుధమై కదులు అంబేద్కర్ వారసువై మేలుతోని ఉరుకో
కట్టరమాల దేవరమాల నిద్దురలే నడవరమాల నడుం కట్టరమాల దేవరమాల నిద్దురలే పరమాల దేవరమాల నిద్దురలే పరమాల. ఇంత అద్భుతమైనటువంటి పాటను రచించి మన ముందుకు తీసుకొచ్చిన ఒక మాట చెప్పదలుచుకున్నా ఏంటంటే, మీరు గాలికి ఎగిరిపోయే తర్రల నాణ్యమైనటువంటి గింజల, మీరు వర్షం పడితే కూడా భయపడని వాళ్ళు. ఈ సభ మాట్లాడి మాట్లాడి వీళ్ళు దమ్ముకు రావాలా కానీ మనం నిలబడి మాత్రమే మన శత్రువులకు సమాధానం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు మధ్యలో నుంచి వెళ్ళిపోతే, మీరు ఎగవస్తే గాలికి ఎగిరిపోయిన తర్రలు అవుతారు తప్ప నిజమైన అంబేద్కర్ వారసులు కారు. కళాకారుల సిద్ధంగా ఓకే. भैया उसका साउंड बढ़ाओ भैया प्लीज. भाई साहब कलाकारों को साउंड बढ़ाओ. जय भीम. ఈ మట్టిలో మర్మం చెప్పినం అన్న. ఇది సౌండ్ వస్తలేదు. సౌండ్ వస్తుంది వస్తుంది వస్తుంది. ఓకేనా? ఈ నేలకు నడకలు బాగులు పడిచినం. ఈ నేలకు నడకలు నేర్పినం. నెత్తుటి బాగులు నడిచినం. ఎందుకు వ్యవసం నేర్పినం. ఈ మట్టిలో మర్మం చెప్పినం. ఎందుకు వ్యవసం నేర్పినం. ఈ మట్టిలో మర్మం చెప్పినం. నాగరికతకే మూలం తెలిపి వందనాలి. అరే నాగరికతకే మూలం తెలిపి ముందు వరదలో నిలిచినం. అరే మూల మాతులైన శబ్దాలున్న ఈ ధరణిలోన వెలిగినం. తమాల గర్వంగా చెప్పుమాల. గర్జించే గొంతుమాల గర్వంగా చెప్పుమాల. గర్జించే గొంతుమాల పోరాట స్ఫూర్తిమాల. कोरस की साउंड बढ़ाओ. कोरस की साउंड. రమేష్ 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 సౌండ్ సరిగ్గా వినిపిస్తలేదు ప్లీజ్. సౌండ్ సరిగ్గా వినిపిస్తుంది. ఆపండి ప్లీజ్. ఆపండి ఆపండి ఆపండి. బాలు సౌండ్ సెట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి సభలో ఏ ఏ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారో మేము ఉన్నామని మీరు సమాధానం చెప్పండి. ఒకసారి ఖమ్మం జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు? ఓరుగల్లు పోరుబిడ్డలు వరంగల్ నుంచి ఎంతమంది వచ్చారు? నల్లగొండ నుంచి ఎంతమంది వచ్చారు? వావ్. మరొకసారి నల్లగొండ నుంచి ఎంతమంది వచ్చారు? మరి మన మానల హృదయ నినాదాన్ని వినిపించిన నాగర్ కర్నూలు మహబూబ్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు? అలాగే కరీంనగర్ నుంచి చివరి దాకా చెప్పాలా? కరీంనగర్ నుంచి కృష్ణయ్య గారు, రంగారెడ్డి నుంచి ప్రిన్సిపాల్ కృష్ణయ్య గారు, హైదరాబాద్ నుంచి, మెదక్ జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ని, మీ రెస్పాన్సిబిలిటీ మీరు మర్చిపోకుండా ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ప్రిన్సిపాల్ కృష్ణయ్య గారు. ఓకే. డాక్టర్ వినోద్ సార్ని, డాక్టర్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. కమ్. ఏమవుతుంది?
మాలలంటే సోమరిపోతులు, మాలలంటే మనువాదులు, మాలలు ఇల్లు దాటి బయటకు రారు, మాలల్ని ఎవరు చైతన్యపరచలేరు అని మాట్లాడిన వాళ్లకు సమాధానంగా నేను రాజకీయంలో ఉన్నప్పటికైనా సరే ఏ సమాజం నుంచి అయితే నేను వచ్చానో ఆ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నా తండ్రి కాకా వెంకట స్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకట స్వామి అని మన హృదయాల నుంచి అనిపించుకున్నాడు. ఆ గుడిసెల వెంకట స్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని, మరి మాల సామాజిక వర్గాల కోసం ప్రతి జిల్లాని కాలికి బల్బం కట్టుకొని తిరిగినటువంటి వివేకన్న గారు మాట్లాడుతున్నారు. దానికంటే ముందు ఒక 4 మాటలు చెప్పి అనేక స్వాగతం చెప్తాం. చాలా మంది మిత్రులారా బయట అంటున్నారు వివేక్ వెంకట స్వామి గారే డబ్బులు ఇస్తున్నారు, వివేక్ వెంకట స్వామి గారే వీళ్ళందరినీ చైతన్యపరుస్తున్నారని. మరి మేము మానలం కాబట్టి మాలైన దగ్గరకు పోవడం, మీలాగా మనోళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కలేం కదా. మా జాతి బిడ్డ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభ్యున్నతిలో ఆయన వేసిన బాటల్లో నడిచి పారిశ్రామికవేత్తగా ఎదిగింది కాబట్టి ఈ జాతి మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మా కోసం ముందుకు వచ్చిందనే విషయాన్ని మనువాదుల సంఖ్యలు లాక్కున్న, మనువాదుల బూట్లు లాక్కున్న వాళ్ళకు తెలియజేయాలి. మీకులాగా సాటుకొక పాట నేటికొక పాట ఆడేటోళ్ళు కాదు మాలలంటే, నిజాన్ని మాత్రమే మాట్లాడేవాళ్ళు, సంవత్సరానికి ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ